అంటే నేను ఉద్యమంలో ఉన్న కాలం అంతా చాలా ఎదుర్కొన్నా ఒడిదొడుకులు ఎన్నో. అంటే ఒక 2-3 దరిదాపు 2-3 ఎన్కౌంటర్లో నేను బతికి బయటపడ్డా. 2-3 జాగాల్లో కరెంట్ షాక్తోని వెంకటాయపల్లి అని ఉంటుంది ఇటు పక్కకు పల్లి చేనుకు పెట్టిర్రు కాంప్రెషన్ వైర్తో అప్పుడు పెడుదురు. అయితే నైట్గా నడుచుకుంటూ పోదాం కదా ఆ చేనులకి వెళ్ళి. ఇప్పుడు సర్దార్ అన్న అంటే కరీంనగర్ని గడగడలాడించిండు. సర్దార్ అన్న టీం అంటే 12 మంది టీం ఉండు. ఆయన కరీంనగర్ జిల్లానే ఉత్సవించిండు. ఎస్పీ కానీ ఎవ్వడు కానీ ఆయనకు భయపడవలసిందే, అంత దమ్మున్న లీడర్ అన్నట్టుగా. అయితే ఆయన టీంలో పనిచేసిన నేను. పనిచేసినప్పుడు 2 సార్లు కరెంటుది తప్పుకున్నా. ఇంకోటి బాగా 91 అట్లా బాగా నిర్బంధం ఉన్నది. బాగా నిర్బంధం ఉన్నప్పుడు జగిత్యాలకు పంపించారు నన్ను. ఒక 3 నెలలు జగిత్యాల్లో వేరే దగ్గర ఉన్నా. అంటే ఉద్యమంలే అప్పుడు గోపన్న టీం ఉన్నది అక్కడ. గోపన్న టీంలో పనిచేసుకుంటా. అప్పుడు ఆ జగిత్యాల జోనల్ కమిటీకి తులామక్క వాళ్ళ భర్త రాజేందర్ అన్న నాయకుడు, ఆయన నేతృత్వంలో ఆయన దగ్గర నేను పనిచేయడం జరిగింది. తర్వాత కూర రాజన్న మాకు రాష్ట్ర నాయకుడు. కూర రాజన్న మాకు రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయన నేతృత్వంలో మేమిద్దరం భార్యాభర్తలం పనిచేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ కరీంనగర్ సిరిసిల్ల మన ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గం వస్తుంది. బెజ్జంకి ఇల్లంతకుంట. ఇల్లంతకుంటలా ఒక సాబిర్ ఖాన్ ఎస్ఐ ఉండే. అయితే ఆయన బాగా అరాచకాలు చేస్తుండే. అందరినీ మిలిటెంట్లను వాళ్ళని సానుభూతి పరంగా ఉంచుకుంటా బాగా కొడతాడు, బాగా చిత్రహింసలు పెడతాడు. ఆర్గనైజేషన్ చేయడానికి ఎవరు పోతలేరు, భయపడి. బాగా కందగాడు సాబిర్ ఖాన్ ఎస్ఐ అని పోతలేరు. నాకు ఏం చెప్పారంటే మాకు ఈ రైతు కూలి జిల్లా నాయకుడు రాష్ట్ర నాయకులు ఉండే బడే సామదాస్ అన్న. అరే అందరు భయపడుతుండ్రు, మరి నువ్వు పోతా బాబా అని అటు అని అంటే పోతానా, ఉంటే తిరిగి మళ్ళీ వస్తా, మీ అందరిని కలుస్తా, పోతే పోతా, అమరవీరులను అవుతా. నాకు స్థూపం కట్టూరు అనుకుంటే పోయినా. నేను పోయినాక మరి వాడు బాగా కంద మనిషి. నేను ఏడు ఉండాలి, హాస్టల్లో ఉన్నా, మగపిల్లల హాస్టల్లో పోయి నా లగేజ్ పట్టుకుపోయి హాస్టల్లో ఉన్నా. మరి నేను ఇక్కడ తిరగాలంటే ఈయనకి దొరికితే నన్ను తెల్లారే చంపేస్తాడు. నడి బస్ స్టాండ్లో, ఇల్లంతకుంట మండలం నడి బస్ స్టాండ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, పర్క్ బండి ఉంటుంది. ఆడ ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి బట్టలు ఇప్పించి బొర్రించుకుంటూ కొట్టాడు. అయితే ఏం జరిగిందంటే నేను నా వేషధారణ మార్చుకున్నాయిక. మంచి వైట్ చీర కట్టుకొని నర్సు లెక్క ఎత్తు చెప్పులు వేసుకొని పెద్ద జడేసుకొని బ్లాక్ అద్దాలు పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాగా. ఇల్లంతకుంట మండలం మొత్తం తిరుగుతున్నా. బెజ్జంకి ఇల్లంతకుంట మండలం మొత్తం అది ఏమనుకున్నాడు అంటే నన్ను బిఎస్ నర్స్ అనుకున్నాడు. నర్స్ అనుకొని ఎప్పుడైనా బస్ స్టాండ్లో నేను బస్ ఎక్కిపోతే కూడా నాకు మంచి ఆడ కనబడ్డప్పుడు రెస్పెక్ట్ ఇచ్చింది అన్నట్టుగా, జరగండి ఆమె పోనీ అని ఇట్లా చెప్పేటోడు. నాకు అనుకోకుండా జన్మభూమి కార్యక్రమాలు జరిగేటి అప్పుడు రేపాకల గుండారం రేపాకల ఆ మధ్యలో జరుగుతుంది. అందరు కూర్చున్నారు. నేను ఆ ఏరియాలో పోతున్నా. సాబిర్ ఖాన్ ఎస్ఐ కూడా అక్కడే ఉన్నాడు. పిల్లకి ఎవరికో చెవు నొప్పి వచ్చింది. సడన్గా నేను కనబడనని పిలిచిండు. ఆమెకు చెవుల నొప్పినది, ఆమెకు ఏమన్నా టాబ్లెట్ ఇయ్యి అని పిలిచిండు. అబ్బాయిగా నేను దొరికిపోయినా అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఏమి ఇచ్చుడు, జీరానియో మన్నో మసడమన్నో బ్యాగులు ఉంటాయి, ఏవో మందులు ఉన్నాయి. మరి సరే అనుకొని అమ్మాయిని తీసుకొని ఒక పక్కింటికి అటు పోయినా. అమ్మాయిని తీసుకొని పోయినా. వాళ్ళ తల్లి తీసుకొని వచ్చింది. మా పాప కంటే ఇప్పుడు ఉన్న పాప కంటే కొద్దిగా పెద్దగా ఉంది. ఎత్తుకొనట్టు వచ్చింది. అటు పోయి చెప్పిన నేను, అమ్మ నా దగ్గర టాబ్లెట్స్ లేవు. ఇక ఆమెకు అప్పుడు తాటి మట్ట ఇట్లా వేడి చూపి ఇట్లా తింపితే అందుకెళ్ళి చుక్కలు వస్తే చెవుల అడుపుకుంటే పోవు అప్పుడు అన్ని నాటు వైద్యాలు. అయితే ఆ వైద్యం చేయమని చెప్పిన నేను. ఇక తాటి మట్ట వేడి చూపెట్టి పిండమ్మ చెవుల ఒక చుక్క చెంచల పిండి చెవులేయు కొద్దిగా గోరువెచ్చగా ఉండంగా అని చెప్పిన. పోతుంది అట్టుకనే నేను మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పిన. నేను ఇంచెలు తొందర పోవాలి అనుకొని అంచెలు వేనిగా నేను ఆ ఇంటికి అంచెల్లి 2 ఇంటెనకెళ్ళి ఒక దారి ఉన్నది. అప్పుడు బలంగిరీలు కట్టుకొని ఇంటెనక ఒక దర్వాజా పెట్టుకుందరు అందరు. ఇంటెనక దర్వాజాలకి వెళ్ళి తప్పించుకున్నా. పోయి వచ్చి బెజ్జంకిలా ఇప్పటికి ఉన్నాడు రామంచ రవి అని. వాళ్ళది ఇల్లు ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న బాంబాయిలు ఉంటారు. వచ్చి ఆ ఇంట్లో ఉన్నా. అప్పుడు కొత్త గవర్నమెంట్ కొత్తగా క్వార్టర్స్ కట్టించిండ్రు, ఇచ్చిర్రు అప్పుడు. అయితే ఇక నేను అందులో రవి తాళమేసిపో, నేను ఇందులోనే ఉంటాను, నువ్వు తాళమేసిపో అని చెప్పిన. తాళం వేసి ఉన్న 2 రోజులు. మళ్ళీ అక్కడ డౌట్ వచ్చింది పక్కోళ్ళకు. డౌట్ వచ్చినాక ఫోటో స్టూడియో ఉంటుండే బెజ్జంకిలా. ఫోటో స్టూడియోలో ఉన్న రోజు పొద్దున్న దాకా ఫోటో స్టూడియోలో, నైట్ ఆ పొంగాయని లాకేసుకొని పో.
ఏదో ఇంత తీసుకొచ్చి తిని వాళ్ళు వచ్చేదాకా రేపు 10 దాకా షాపు తీసేదాకా నేను అందులోనే ఉండు. షట్టర్ కిందికి గుంజిపోతే అందులోనే వండుకొని ఉన్నా నేను. అట్లా చాలా రోజులు గడిపిన. తర్వాత ఎనిమి కృష్ణయ్య అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు సిరిసిల్ల నుంచి, మా జనశక్తి పార్టీ నుంచి గెలిచిండు. గెలిచినాక విజయోత్సవ సభలు పెడతారు కదా, మండలానికి ఒకటి పెట్టుకుంటూ వచ్చారు. అదే ఇల్లంతకుంట ఏరియాలో పెడితే వాల్ రైటింగ్ అన్నీ రోజు మొత్తం అటు బెజ్జంకి ఇల్లంతకుంట ఇటు మన ఎల్లారెడ్డిపేట ముస్తాబాదు ఇవన్నీ తిరుక్కుంటా అన్నీ ఒకటే మొకే ఉంటాయి కదా, తిరుక్కుంటా అన్ని వాల్ రైటింగ్ చేస్తున్నా నేను జాజుతోని. వాల్ రైటింగ్ చేసుకుంటా తిరిగిన. అప్పుడు ఎండాకాలం దినం తిరుక్కుంటా మళ్ళీ ఎప్పటోళ్ళు వచ్చి ఈడ హాస్టల్లో ఉండు. హాస్టల్లో పిల్లలందరూ ఇప్పుడు కార్పొరేటర్ అయింది ఇక్కడ. ఓకే ఓకే మన ఇక్కడ కన్ను ఉంటాడు మా ఏరియాలో. అయితే వాళ్ళు అన్నం బయటకు వచ్చుకొని అందరూ మనిషికింత అన్నం తీసి నాకు పెట్టేవాళ్ళు. పెడితే తిని నేనుందు. రాజు అని ఒక తమ్ముడు, వాళ్ళ డాడీ టైలర్ పనిచేస్తాడు ఇల్లంతకుంటలా. ఆ తమ్ముడు ఎప్పుడు కాపలుగా నాతో ఉండు అన్నట్టుగా నాయంబడే. నేను ఈడ వండుకుంటే నా పక్క పంటానే వండుకోను. మరి ఏదన్నా సప్పుడు అయిందా, ఏదన్నా నచ్చిందా అని అంటే ఆ తమ్ముడు మొత్తం అలికిరి, కొద్దిసేపు నిద్రపోతారా నేను, నువ్వు నా పక్క పంటే వండుకోరా, నా పక్క పంటి పండబెట్టుకుంది. నేను ఇద్దరం ఒకటి చేపలు వండుకుందాం పిల్లాడు అన్నట్టుగా. అయితే ఇక ఆ రోజు పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఇక పెద్ద ప్రోగ్రాం పెట్టిర్రు, మస్తు వేలాది జనం వచ్చిర్రు. నాయకులు ఎనిమి కృష్ణయ్య, బండ్లు భాస్కర్ అన్న, విమల కొల్లన్న, అయితే ఇంకో కాకి లక్ష్మారెడ్డి అని ఉండే ఆయన, బడే సాందస్ అన్న, మా సార్, వీళ్ళంతా నాయకులు అందరూ వచ్చిర్రు. వచ్చినాక ఇక నేనేం చేసిన, గోసి కట్టిన ఎర్రచీర కట్టిన గొంగడేసిన దుంకుకుంటా వాడతాన్న పాట. పైన కూర్చున్నాడు, రాగి చెట్టు ఉండే పెద్దది, పక్కపంటి బిల్డింగ్ పైన కూర్చున్నాడు. అబ్బా లంజి, ఇది నన్ను మోసం చేసింది కదా, నేను నర్స్ అనుకున్న దీన్ని, నేను ఓడిపోయినా. దీన్ని ఇప్పుడే చంపేస్తాను. అంగి మొత్తం చింపుకున్నాడు, అంగి బనీను మొత్తం అంతా చింపుకుని ఇంటికలని వీక్కుంటాడట. ఈ రాజన్న పిల్లగాడే పైకి నీళ్లు కొంచెపోయేటోడు చెప్పిండట, వానెక్కని చంపేస్తాడు రాయిగా, అంగి సార్ మొత్తం చింపేసుకున్నాడు అని చెప్పిండట. ఈడు మెల్లగా స్టేజ్ కాడికి వచ్చి పాట పాడేదానికి వచ్చి చెవులు చెప్పిండు, అక్క సాబిర్ ఖాన్ వేసి మొత్తం అంగి చింపుకున్నాడు, బనీనంతా చింపుకున్నాడు, ఎంటికలను వీక్కుంటున్నాడు, ఒక్క నిమిషంలో నేను ఎన్కౌంటర్ చేస్తాడట ఇప్పుడు అన్నాక నేనన్నా సపరేట్గా పోయి నా లగేజ్ దేపోరా, హాస్టల్కి పోయానన్నా, నా లగేజ్ పట్టుకరాపోనన్నా, సైలెంట్గా పట్టుకరాపో నా బ్యాగ్ అన్ని చదువుకొని అని చెప్పి చదువుకొని మెల్లగా పట్టుకొచ్చిండాడు స్టేజ్ కాడికి. ఆయన ప్రోగ్రాం అయిపోయినాక ఎనిమి కృష్ణయ్య కార్లో కూర్చుంటే సిరిసిల్లకి వచ్చినాయి. నేను లేను ఇక తప్పుకున్నా. ఓకే, అంటే భయం అనిపించకపోతున్నా నాక, అంటే ఎన్కౌంటర్ చేస్తాడేమో, ఏం చేస్తాడో ఇక అప్పుడు గింత లేదు, ఉంటుంటాం పోతే పోతాం ప్రజల కోసం. ఇంట్లో మంచిగా ఎన్కౌంటర్ అయినా అమరవీరులు అయినా నా విన పాట వస్తుంది, నాకు స్తూపం కట్టిస్తారు, అదొక అద్భుతం. ఎందుకంటే చనిపోతామని తెలుసు, అంత నిర్బంధం అంత కష్టం ఉన్నా కానీ ఇష్టంగా పనిచేయడం, అప్పుడు చాలా ఇష్టంగా, అడుగడుగున కష్టాలే, తిండి లేక తిప్పలు లేక, కానీ అప్పుడున్నటువంటి జనం చాలా అద్భుతం. అప్పుడు ఏంటంటే ప్రజలు ఎట్లా కాపాడిరంటే, ఇంకో ఊర్లో పోలీసు వాళ్ళ క్యాంపు పడ్డది అని తెలిస్తే ఒక ఇప్పుడంట ఫోన్తో మనకు తెలుస్తుంది కదా, ఫోన్ కంటే స్పీడే ఉంటుండే అప్పుడు. ఈ ఫోన్లు కూడా ఇప్పుడు పనిచేయ అంత స్పీడు, ఏ విషయమైనా తీసుకొచ్చడానికి అంత స్పీడు. అయితే అక్కడ పోలీసు వాళ్ళ క్యాంపు పడ్డది అని అంటే ఈ ఇంట్లో మమ్మల పోలీసుని కంట్లే పడకుండా కడుపు నిండా తిండి పెట్టి కండ్ల నిండా నిద్రను చంపుకొని కంటికి రెప్పల కాపాడి పోలీసుని కంట్లే పడకుండా మమ్మల్ని వెనకకెళ్ళి పంపించేవాళ్ళు అప్పుడు జనాలు. అంత ఎంత అద్భుతం. ఇప్పుడున్నారు అట్లా ఉండరు, అంత కాపాడిరు అన్నట్టుగా. అంటే అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ మనలో వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళను మనం కాపాడుకున్నాం, కాపాడినాం. వాళ్ళు కూడా మన కోసమే కదా వీళ్ళు చేసేది అంతా అని చెప్పి అంత అద్భుతంగా. కానీ తిండికి చాలా కష్టం ఉంటుండే. నైట్ అంతా నడుచుడే, 100 కిలోమీటర్ల దూరం నైట్ అంతా నడుచుడే. డే అంతా ఏన్నో ఒక గుట్టలల్లా ఏన్నో ఒక కాడ పండుకొని ఉండేది.
నైట్ అంతా నడుచుడే, చీకటి అయిందా ఇక నడవాలి, ఇక్కడి నుంచి ఈ తవరం నుంచి మారాలి, ఇంకొకటి ఉండాలి, షెల్టర్ మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎంత ప్రాణములు ఉన్నా, నువ్వు ఎంత సానుభూతి పరుణమైనా, నువ్వు అన్నం పట్టుకొచ్చినా, ఇవాళ ఇక్కడ ఉన్నాం, ఇడికి నువ్వు తీసుకొచ్చినాం, మేము తిన్నాం, నీతో ఇవాళ ఇక్కడ ఉంటున్నాం, రేపు రా అని చెప్తాం, కానీ నువ్వు రేపు వచ్చే వరకు మేము ఇక్కడ ఉండం, మేము ఎటుపోతున్నామో కానీ మీకు చెప్పాం, అట్లా పోయేది అన్నట్టుగా. అయితే ఇప్పుడు 3 ఎన్కౌంటర్లు తప్పించుకున్నా అన్నారు, అది ఇప్పుడు పోలీస్ అనేది ఒకటై ఉంటుంది, ఇంకా 2 లోపల ఏమన్నా జరిగినాయా? లోపల కాకుండా ఇదే ఇల్లంతకుంట మండలంలో ఉన్నప్పుడు నేను మల్కాపేటలో ఎన్కౌంటర్ అయింది. ఒక 5గురు చచ్చిపోయినారు అన్నట్టుగా. అప్పుడు 5గురు చనిపోయినప్పుడు వాళ్ళ వాల్ పోస్టర్లు రాసి ఈ గోడల పొంటి అతికియాలి అక్కడిక్కడ. వాల్ పోస్టర్లు పట్టుకొని పోతున్నాయి. ఇప్పుడు ఇల్లంతకుంట మండలంలో పెద్దలింగపూర్, చిన్నలింగపూర్ అని ఉంటుంది, మధ్యలో డౌన్ ఉంటుంది. మనం పోతా ఉంటే ఇది ఎక్కి ఈ డౌన్ దిగిట్లు ఎక్కే వరకు గోపాలరావు పల్లె అని ఉంటుంది. ఇప్పుడు ఆడ భారీ ఎన్కౌంటర్ జరుగుతుంది మా వాళ్ళకు, పోలీసు వాళ్ళకు. ఏం లేదు, అంత బహిరంగమే కనబడుతుంది. నేను సంకలి పెట్టుకొని నిలబడి చూస్తాను, ఏం లేదు. మొత్తం ఆడ భారీ ఎన్కౌంటర్ ఒరావరు జరుగుతుంది. అక్కడ ఇక్కడ 2 సైడ్లు పోలీసులు జరుగుతుంది. తొవ్వలే, నేను ఇటు ఎక్కుతలేను అటు ఎక్కుతలేను, బీరిపోయినట్టే. ఎల్లటికైనా నూకలు వెళ్ళిపోతే కావచ్చు అనుకుంటున్నాం, మనసులో అయిపోయింది నా పని అని అనుకుంటాను. అనుకొని అటు ఇటు చూసిన, ఎందుకైనా జరని చెప్పి వెనకకి వచ్చి అటు పోయి 2-3 గుండ్లు ఉంటాయి, ఈత చెట్లు అన్నీ ఉంటాయి. ఈ సంకల దీశంలో వారిచిన, పారేసి మెల్లగా అటు చూడకుండా కొంత దూరం దబా దబా నడిచిన, ఇంకా కొంత దూరం పోయినా కురికిన. కొంత దూరం వచ్చేసరికి ఒడ్డరోళ్ళ గుడిసెలు ఉన్నాయి అన్నట్టు. అప్పుడు అన్ని గుడిసెలు వేసుకొని ఉందరు కదా, గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలు దరిదాపు ఒక 60-70 గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలు కలిగి చేరొచ్చిన నేను, నన్ను గమనించి వచ్చిండ్రు. నేను ఆడ వారేసింది ఎవడో నన్ను గమనించి, నేను ఇక హైదరాబాద్ ఉరికెత్తున్నా కదా, వచ్చిండు. నేను వచ్చే వరకు ఒక అమ్మ పిడికలు చేస్తుంది, ఒడ్డోళ్ళమ్మ. పిడికలు చేసి దాని దగ్గరికి పోయి ఇక మోసపోతున్నా, అమ్మ వేరే వాళ్ళు వస్తారు, నువ్వేం చెప్పకు, నువ్వు సపరేకుండు, నేనే చెప్తా అని చెప్పిన. నేను ఇట్లా ఫలానా, నువ్వేం చెప్పినా నన్ను చంపేస్తారు, నిన్ను చంపేస్తారమ్మా, నువ్వేం చెప్పకు, నీకు మాట్లాడరాదు, నువ్వు సపరేక నువ్వు చెద్దరు కప్పుకొని పండుకో అని చెప్పి అమ్మను పండుకోబెట్టితే నేను కూర్చుంటా బిడ్డ అన్నది. కూర్చుండు అన్న, ఇట్లా కప్పిన కూర్చున్నాను. మరి పెండ పిడికలు నేనేం చేయాలి? నేను ఇంట్లోకి పోయినా, ఆ గుడిసెలకు పోయినా, నా ఉన్న బట్టలు ఎప్పుడు వైట్ చీరనే కట్టుకునేదాన్ని. వైట్ చీర ఇడిచేసి ఆ అమ్మోళ్ళది ఒకటి చీర కట్టుకొని గోష పెట్టుకొని ఎంటికలు చెప్ప జుట్టుకొని ఇంతంత బొట్టు పెట్టుకున్న, కుంకుమ బొట్టు పెట్టుకొని పిడికలు చేస్తాను. వచ్చారు పిడికలు చేసేసరికి వచ్చిండు. వచ్చి ఇక్కడ ఒక ఆమె వచ్చింది అని అన్నాడు. వచ్చింది కానీ సార్ ఒక ఆయన సైకిల్ మీద ఎక్కించుకపోయిండు మరి అని చెప్పిన. ఇట్లా వేయిండు, సైకిల్ మీద ఎక్కించుకొని పోయిండు అని చెప్పిన వాళ్ళే ఇగాడు అటే వేయండు. 3 రోజులు ఉన్నా ఆ గుడిసెలలో నేను. మళ్ళా 3 రోజులు ఉండి అక్కడ సేవలు పోయేదాకా ఎవ్వరికి డౌట్ అయింది, అందుకెళ్ళి వెళ్తలేను గుడిసెలకెళ్ళి. అప్పటికి జేరిపోతల మళ్ళీ అన్నాను ఉండే వెంకటాపూర్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం నేను ఈయనే ఉన్నా అని చెప్తే 3 రోజుల తర్వాత నన్ను నచ్చి తీసుకుపోయారు, వెంకటాపూర్ తీసుకుపోయి అక్కడ ఉంచారు. ఇక ఉంచినాక తర్వాత అది ఒక సంఘటన జరిగింది. ఇది జరిగినాక ఒక 2-3 నెలలకు సాబిర్ ఖాన్ ఎస్ఐని మావోయిస్టులు చంపేశారు. నమాజ్కి పోయి రాంగా. ఆయన ఏం చేస్తుండేనంటే, ఆయన అరాచకాలు మామూలు కాదు. ఇప్పుడు గ్రామాలల్లో సానుభూతి పరులు ఎట్లుంటారంటే అల్ప సంతోషులు. అన్న లాల్ సలామే అనుకుంటా పో వాళ్ళ ఇంటికి సివిల్గా పోయి, ఇక మనోళ్ళకి ఏమేరక సంతోషం కొద్ది లాల్ సలాం మా చెల్లెని తీసుకుపోతలేడే, మా బాగా లంగతనం చేస్తుండే, ఎవరితో ఉంచుకున్నాడే, కొద్దిగా పంచాయతీ చేయాలి, అన్నల దగ్గరికి తీసుకుపోవాయే అని చెప్పేవారికి బాగా పొంగిపోయారు వీళ్ళు. పొంగిపోయి సరే మంచి తీసుకుపోతా అంటే అప్పుడు అన్ని జీబులు ఉండు కదా, ఆ జీబులు ఎక్కించుకొని పోతే ఈయన నువ్వు సానుభూతి పరును ఏడుంటామో తెలుసు, నువ్వు తీసుకొని వచ్చినావు, మేము లేము. సాబిర్ ఖాన్ని తీసుకొని నువ్వు వచ్చినావు మా దగ్గరికి, మేము లేము. ఆడ అడ్రస్ దొరకపోయినాక 7:30 చెప్పంటే ఇక్కడనే ఉంటా అన్నారు, అన్న ఇడికి వస్తా అన్నారు, రాలేదంటే సరే ఇక పోతుందా అని ఎక్కించుకొని వచ్చి ఆ పర్బండలా కూర్చుండబెట్టి సరే అంగీడు ఎందుకన్నా ఇడు అంగీడు ఏ పాయింట్ ఇడు ఇర్రా బాడక వీడు ఇదే భాష ఇడు అని ఇడిపించి ఆ పరుబండ మీద పొర్రించుకుంటూ కొట్టేటోడు జనాలను. అంత అరాచకాలు చేసింది అన్నట్టుగా ఘోరంగా. సానుభూతి పరులను కొట్టుడే, ఎవరన్నా అన్నం పట్టుకత్తే కొట్టుడే, ఎవరన్నా మాట్లాడితే కొట్టుడే.